హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ఫుడ్ విత్ సిరి. అప్పుడప్పుడు మన ఇంట్లో పాలు విరగడం కామన్. అయ్యయ్యో పాలు విరిగిపోయాయి అని కొందరు వాటిని పారబోస్తే మరికొందరు ఆ విరిగిన పాల ముద్దలో చక్కెర వేసుకొని తింటారు. అవునా, నేనైతే చిన్నప్పుడు అలానే చేసేదాన్నండోయ్. ఇప్పుడు అలా కాకుండా సరికొత్తగా స్వీట్ షాప్ స్వీట్స్ కంటే కూడా సూపర్ టేస్ట్ ఉండి చాలా తక్కువ వస్తువులతో ఎంతో ఈజీగా ఉండే ఈ స్వీట్ని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు విరిగిన పాల ముద్దను తీసుకోండి. తర్వాత ఇందులో అరకప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి. అలానే మనం చేయబోయే ఈ స్వీట్ కాస్త క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపిన కొన్ని పాలను వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్, అలానే మరికొన్ని పాలు కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయండి. నేను మొత్తంగా ఒక 1/2 కప్పు వరకు పాలను యాడ్ చేశానండి. ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత మన ఈ పిండి అనేది చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉందండి. ఇది కాస్త గట్టిగా ఉంది. సో మనం ఇందులో ఇంకా కొన్ని నీళ్లు పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది ఉండాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అరకప్పు వరకు షుగర్, అలానే అరకప్పు వరకు వాటర్ వేసుకొని అందులో కాసింత యాలకుల పౌడర్ కూడా వేసుకొని స్టవ్ పై పెట్టి షుగర్ అంతా కూడా కరిగిపోయే విధంగా కలుపుతూ ఉండండి. ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపు మనం ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని, మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే గనక ఒక ప్లాస్టిక్ కవర్లోనైనా లేదంటే పాల కవర్లోనైనా వేసుకోవచ్చు. లేదు అని అంటే కూడా సాస్ బాటిల్లో కూడా వేసుకొని ఇవి చేసుకోవచ్చు. ఈ పైపింగ్ బ్యాగ్లో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకొని రెడీ పెట్టుకుందాం. మీకు విషయం చెప్పనా, ఈ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే ఇంకా చూస్తుండగానే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అలా తింటూ ఉండిపోయాను అంతే. అంత బాగున్నా ఈ స్వీట్. ఇదంతా రెడీ చేసుకునే లోపు మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ షుగర్ సిరప్ అనేది మన గులాబ్ జామ్ పాకం కానీ లేదనంటే జిలేబీ పాకం లాగా కానీ రావాలి. సో ఇప్పుడు మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక వెడల్పాటు ప్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడి కాగానే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్స్ మాదిరిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. పిండి ఇలా ఈజీగా వదలడం కోసం ఒక ఫ్లవర్ కంప్లీట్ కాగానే ఇలా నైఫ్ సహాయంతో మనం దాన్ని కట్ చేస్తే మనకు ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా కాస్త కదపకుండా అలానే ఉంచి కాసేపటి తర్వాత వీటినన్నిటినీ కూడా మెల్లగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకుందాం. షుగర్ సిరప్ చల్లగా మాత్రం ఉండకూడదండి, కాస్త గోరువెచ్చగా కంపల్సరీ ఉండాలి. అప్పుడే వీటన్నింటికి షుగర్ సిరప్ అనేది లోపలి దాకా వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. వీటన్నింటినీ ఒక్కసారి కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచండి. ఆ 10 మినిట్స్ తర్వాత వీటన్నింటిని తీసి మరొక వాయి వేసుకున్న తర్వాత వాటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ని రబ్డీ కాంబినేషన్తో తింటే గనక స్వీట్ టేస్ట్ మరింత పెరుగుతుంది. రబ్డీ లేదంటారా? అయితే ఊరికినే తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ స్వీట్. ఈ రబ్డీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇంతకుముందు చేసిన స్వీట్ రెసిపీలో చూపించాను. ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోయిందండి. చూసారుగా, లోపల అంతా కూడా జ్యూసీగా ఎంత బాగుందో. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.